ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాధనం దోపిడీపై మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు. నిమ్మకాయ నీళ్ల పేరుతో 28 లక్షల రూపాయలు ప్రజా సొమ్మును దిగమింగుతావా అని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్లంటూ జనం సొమ్మును దోచేశారన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడలో టిట్కో ఇళ్లు ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ జనం సొమ్ము 28 లక్షలు దోచేశారని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దుయ్యబట్టారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ల 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. ఆ టిట్కో ఇళ్లు ఒక్కో పేదలకు మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని విమర్శించారు. దోపిడీకి హద్దు లేదా జగన్, ప్రజాధనం మెక్కడానికి సిగ్గులేదా అని లోకేష్ ధ్వజమెత్తారు. జనం సొమ్ము అయితే చాలు నిమ్మకాయ నీళ్ల కోసం 28 లక్షలు దిగమింగేశారని ఆరోపించారు. గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వ ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారని అన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమేనని లోకేష్ పేర్కొన్నారు. రేషన్ బియ్యం మాఫియాలో ఎండియు వాహన యజమానుల భాగస్వామ్యం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వంలో రైతులకు ఇవ్వవలసిన ధాన్యం బకాయిల్లో 1000 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొత్త టెక్నాలజీని వాడతామన్నారు. మిల్లర్లు రైతులను మోసం చేయకుండా చర్యలు తీసుకుంటామని మనోహర్ స్పష్టం చేశారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా బకాయిలు పెట్టి అన్నదాతలను జగన్మోహన్ రెడ్డి కొంగతీశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పౌర సరఫరాల శాఖ 36,300 కోట్ల అప్పుల్లో ఉందని వెల్లడించారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ రైతుల బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని, కూటమి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత రైతులకే ఇస్తుందని చెప్పారు. ప్రజా పంపిణీలో అక్రమాలను గుర్తించామని, వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార భద్రత కల్పించి నాణ్యమైన సరుకులను అందించేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రేషన్ బియ్యం మాఫియాలో ఎండియు వాహనం యజమానుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. రేషన్ బియ్యం మాఫియాలో ఎండియు వాహన యజమానుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంటప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. ధాన్యం సేకరించి ఆహార భద్రత కల్పించే బాధ్యత కలిగిన కార్పొరేషన్ ప్రతి సంవత్సరం మేము చేస్తున్న కార్యక్రమాల్లో కూడా వీళ్ళు తలదూర్చి అన్యాయంగా 36,300 కోట్ల రూపాయల రుణాలు చేసి డబ్బు ఇవ్వాల్సిన రైతుకు కూడా చివరికి ఆదుకోకుండా మోసం చేసి 1659 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయారు. నాణ్యతతోటి ప్రజలకు అందే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం. అందులో ఏ మాత్రం కూడా తూకంలో తేడా వచ్చినా లేదా సరుకు పక్కదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నించినా ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని పవన్ ఆదేశాలిచ్చారు. పీసీబీ కార్యాలయాల్లో దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని అధికారులను కోరారు. కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్ రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పీసీబీకి సంబంధించిన ఫైల్స్ రిపోర్టులను కృష్ణానది కరకట్టపై దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్ రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని సూచించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారంగా చర్యలకు ముందుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్ రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. నిర్మూలన, నియంత్రణ కోసం తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై మంత్రుల కమిటీ చర్చించారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, డ్రగ్స్ అమ్మకాలను అరికట్టేందుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వెలగపూడిలోని సచివాలయంలో గురువారం భేటీ అయింది. మంత్రుల కమిటీలో హోంశాఖ మంత్రి అనిత, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొన్నారు. సమావేశంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రుల కమిటీ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత, సంధ్యారాణిలు మాట్లాడుతూ మంత్రుల సమావేశంలో గంజాయి సాగు, వాటి రవాణా, విక్రయాలు, సాగుతున్న తీరుపై చర్చించారు. డ్రగ్స్ వినియోగం వల్ల నష్టపోతున్న యువత, చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు, ప్రత్యక్షంగా పరోక్షంగా కలుగుతున్న నష్టాలపై చర్చించామన్నారు. గంజాయి, డ్రగ్స్ను నిర్మూలించాలని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అత్యవసరంగా నియంత్రణ చేపట్టాలని, యాక్షన్ ప్లాన్ తయారు చేసి అమలుపరచాలని మంత్రులు నిర్ణయించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన జరుగుతున్న దుష్పరిణామాలు, పెడదోవ పడుతున్న యువత, చిన్నాభిన్నమవుతున్న కుటుంబాల పట్ల అవగాహన పెంచేందుకు శ్రీకారం చుట్టాలని అధికారులను ఆదేశించారు. నియంత్రణ కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేవి. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని, ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభపెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. వాళ్ళ పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే సొసైటీలో వాళ్ళని ఏ రకంగా చూస్తారు అని చెప్పి బెంగపడుతున్నారు. అలాగని బయటకు వచ్చి నా పిల్లలు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పలేకపోతున్నారు. అలాగని వాళ్ళని తీసుకెళ్ళి ఏ రీహాబిలిటేషన్ సెంటర్లోని కూడా పెట్టే పరిస్థితులు కూడా కనిపించట్లే. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాం. ఈ డీఅడిక్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోనే చూసుకుంటే ఒక కేజీహెచ్లో డీఅడిక్షన్ సెంటర్ ఉంది. అక్కడ కనుక వాళ్ళు ఓపీలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళు తిరిగి మనకి మెంటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి పంపించుకుంటారు. అలా కాకుండా ఈరోజు నేను మొన్న వైజాగ్ సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూస్తున్నాం. అక్కడున్న హాస్పిటల్స్ లోపల కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఈరోజు సబ్ కమిటీలో ఒక చర్చ అయితే జరిగింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటన్నది దాని మీద కూడా దృష్టి పెట్టుకునే పరిస్థితి. అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అపీల్ చేస్తున్నాను. మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకొనో, పెప్పర్ పండించుకొనో, మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకి ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేయండి. దయచేసి ఎవరు కూడా గంజాయి పండించొద్దు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో మీరు కేవలం బ్రతకడానికి మీ జీవనోపాధికి మాత్రమే ఇచ్చాం. కానీ ఈరోజు మీరు మళ్ళీ గంజాయిలు పండిస్తే, ప్రభుత్వం ఇచ్చే భూముల్లో మీరు పండిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ భూముల్లో మీకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీరు పండించి మీరు అమ్మడం లేదని సంగతి అందరికీ తెలుసు. ఎవరెవరైతే బిగ్ షాట్స్ ఉన్నారో వాళ్ళ మధ్యకి రావట్లేదు. మీరే అనవసరంగా మనం దొరికిపోతున్నాం. గిరిజనులుగా ఈరోజు చదువుకోవాల్సినటువంటి చిన్న చిన్న పిల్లలు ఎక్కడైతే ఉన్నారో ఆ పిల్లలు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ అయ్యి ఇలాంటి ఉచ్చుల్లో దిగిపోతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఘనంగా జరపాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయాలని నేతలకు, క్యాడర్కు పిలుపునిచ్చారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసమే వైసీపీ పుట్టిందని పేర్ని నాని పేర్కొన్నారు. జూలై 8న దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. రాజశేఖర రెడ్డి 75వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నిన్న తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ జయంతి రోజున వైసీపీ శ్రేణులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం, రక్తదానం, పుస్తకాల పంపిణీ తదితర కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్ను ఆరాధించే వాళ్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆ మేరకు జగన్ ఆదేశించారని పేర్ని నాని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆశయాలు, సిద్ధాంతాల స్ఫూర్తితోనే వైసీపీ ఏర్పడిందని, వైఎస్ఆర్ భావజాలం ఆధారంగానే పార్టీ ముందుకు నడుస్తోందని వివరించారు. జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి, లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకొని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వైసీపీ ప్రభుత్వం చేసిన యూడీఏ నిధుల మళ్లింపు, నిర్వాహకులకు నిర్లక్ష్యానికి పట్టణాల అభివృద్ధి కుంటుపడ్డాయని మున్సిపల్ శాఖ మంత్రి పొంగునూరు నారాయణ అన్నారు. మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవటం, ఖర్చు చేసిన బిల్లులు చూపకపోవటం వలన కోట్లాది రూపాయల గ్రాంట్లు వెనక్కిపోయాయన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు, కడప యూడీఏలలో జరిగిన అక్రమాలపై విచారణ కమిటీలకు ఆదేశించారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధిపై మున్సిపల్ శాఖ దృష్టి సారించింది. పట్టణాలు, నగరాలతో పాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో జరుగుతున్న పనులు, ఆర్థిక స్థితిగతులపై మంత్రి నారాయణ సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకే సింఘాల్, సీడీఎం ఏ శ్రీధర్, ఈఎన్సీ ఆనందరావు, డీటీసీపీ విద్యుల్లత, యూడీఏ వైస్ చైర్మన్లు, కమిషనర్లు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, పార్కులు, వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలు యూడీఏ పరిధిలో ఉంటుందన్నారు. 123 అర్బన్ లోకల్ బాడీలు ఉండగా 1 మినహా అన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయని చెప్పారు. లేఅవుట్ల అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని అధికారులకు సూచించామన్నారు. టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణ జరుపుతున్నామని తెలియజేశారు. అథారిటీస్ని ఫామ్ చేసింది యాక్చువల్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేయాలని. ఆ ఏరియాలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, పార్కులు, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవి డెవలప్ చేయడం కోసంగా యాక్చువల్గా వీటిని పెట్టింది. వాటి యొక్క ఆబ్జెక్టివ్ అది మెయిన్గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్తగా టౌన్షిప్ని ఎక్స్పాండ్ చేయటం. ఉన్న ఏరియా రద్దీ అయినప్పుడు టౌన్ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది. ఎక్స్పాన్షన్ ఏరియాలో రోడ్లు, డ్రైన్స్, అది పర్పస్. దాని మీద వాళ్ళు యాక్చువల్గా అన్నింటిలో రివ్యూ చేసాం. అయితే వాళ్ళకు కూడా ఈరోజు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఈ అర్బన్ అథారిటీస్కి వాళ్ళకు వచ్చే కలెక్షన్ వాళ్ళ అకౌంట్లో ఉంటే చాలా చాలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు. దాన్నంతా గత ప్రభుత్వం మొత్తం రకరకాలుగా ఖర్చు పెట్టేసింది. మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ రెండిట్లో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది. వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పిన్నెల్లి పరామర్శ కోసం నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హితబోధ చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేస్తారట. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీని కూడా డోర్ డెలివరీ చేశారని ఎద్దేవా చేశారు. పిన్నెల్లి కేసులో చిన్న రాయి కారణంగా సీఐ తల పగిలిందని జగన్ చెబుతున్నారని, జగన్ మీద చిన్న గులకరాయి పడిందని విజయవాడ యువకుడిని నెల్లూరులో ఇదే జైల్లో పెట్టిన విషయం గుర్తులేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు. చాలా హితబోధ చేశాడు. ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కూడా డోర్ డెలివరీ చేశారు. ఇది పిన్నెల్లి కేసులో ఆ సిఐ మీద చిన్న రాయి అట్టు పడిందంట. అంటే ఆయన తలకాయ పగిలింది, కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొని ఇదే నెల్లూరులో జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావటంలే. ఆఖరాన ఈయన భుజానికి బటన గింజంతా కూడా ఆ బ్లడ్, రక్తపు చుక్క, ఒక చుక్క వచ్చింది. దానికి 5 ఏళ్ళు కొటికత్తి సీనుని జైల్లో పెట్టావు. మీ కనికరం రాలే. అంటే ఆయన్ని అందరినీ కులం, మతం, పార్టీలు ఏమీ చూడలేదంట. చూడలేదు. ఒక రామోజీ, ఒక అమర్ రాజా, ఒక సంగం డైరీ, ఒక రఘురామకృష్ణరాజు, ఒక అచ్చెన్న, ఆఖరికి ఒక చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళెవ్వరిని నువ్వు సమానంగా చూసావు. అది అందరికీ తెలిసిన విషయం. ఈవీఎం పగలగొడితే తప్పేంది అననే ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు?
మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక డాక్యుమెంట్లు దగ్ధం కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ క్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓఎస్డీ రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ డాక్యుమెంట్లు హార్డ్ డిస్కుల్లో ఏమేమి ఉన్నాయనే దానిపైన ఆరా తీస్తున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కీలక డాక్యుమెంట్ల దగ్ధం కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే డ్రైవర్ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ సమీర్ శర్మతో పాటు పెద్దిరెడ్డి అనుచరుల పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్లు డ్రైవర్ నాగరాజు విచారణలో బయటపెట్టాడు. సీఎంఓ ముత్యాలరాజు, ఓఎస్డీగా ఉన్న సాయి గంగాధర్, హెడ్ ఆఫీసులో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓఎస్డీ రామారావుల పాత్ర ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు. ఈ క్రమంలో రామారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏ డాక్యుమెంట్లు హార్డ్ డిస్కుల్లో ఏమున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అయితే దగ్ధం చేసిన ఫైల్స్ అన్నీ పనికిరానివని రామారావు చెప్తున్నాడు. మరికొందరు ఉన్నతాధికారులను కూడా పోలీసులు పిలిచి ప్రశ్నిస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నతాధికారులకు పోలీసుల నుంచి ఫోన్ వెళ్లింది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు వెల్లడించలేమని పోలీసులు స్పష్టం చేశారు. పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహన్ రంగా చివరి శ్వాస వరకు కృషి చేశారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కొనియాడారు. కుల మతాలకు అతీతంగా రంగా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశారని, వంగవీటి మోహన్ రంగా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు నగరంలోని పటమట రఘురామ కళ్యాణ వేదిక నందు కమ్మిలి రంగా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బొప్పన భావకుమార్లు పాల్గొని కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగా చివరి శ్వాస వరకు కృషి చేశారని అన్నారు. వంగవీటి రంగా మరణించి 35 ఏళ్లవుతున్నా నేటికి ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని చెప్పారు. కులాలు మతాలకు అతీతంగా రంగా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేశారని, వంగవీటి మోహనరంగా ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వీధిని పర్యటించి ఇవాళ ఇంత ఘన విజయం అంటే 175 సీట్లకు 164 సీట్లు గెలవడం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఘన విజయం రాలేదు. ఆ విజయంలో వంగవీటి రాధాబాబుకి ప్రముఖమైన స్థానం ఉంది. ఆయన తిరిగిన అన్ని ప్రాంతాల్లో కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అది రంగా గారికి ఉన్న బలం అని మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రంగా గారి 77వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా రాధాబాబు మంచి భవిష్యత్తు ఈ కూటమిలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చనిపోయిన వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయిన 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే ఆయన పరిపాలించిన తీరుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో ఒక పర్యాయం కూడా శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయకుండా 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుని ఆయన పేరు మీద జయంతి వర్ధంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన విగ్రహాలని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిన తర్వాత కూడా ఇంకా విగ్రహాలు పెడతాం కానీ ఆయన ప్రజల హృదయాల్లో ఇంకా చిరస్మరణీయంగా ఉన్నాడంటే చనిపోయి 35 ఏళ్ళైనా కానీ ఈ రోజుకి గుర్తుపెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులు చేస్తూ మా పడమటి సెంటర్లో ఇవాళకి మా కమ్మిలి వాళ్ళ యూత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రంగా గారిని గుర్తుపెట్టుకుని ఆశయాల ప్రకారం వంగవీటి మోహన్ రంగా గారు చేసిన త్యాగాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అదే వీధిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వంగవీటి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా కులాల్ని కలిపే ఆలోచన విధానంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిని ఏర్పాటు చేసి ఈ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి కూటమిని అందించినటువంటి పవన్ కళ్యాణ్
జగన్ ప్రజలకు మొహం చూపించలేక జైల్లో ఉన్న ఖైదీలకు మొహం చూపిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ అధికారం పోయిన ప్రెస్టేషన్లో నెల్లూరు జైలు వద్ద మాట్లాడారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎన్నికల సంఘం పిన్నెల్లిపై కేసులు పెట్టిందన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం పోయి ఇప్పుడు ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని తెలిపారు. చంద్రబాబును హెచ్చరించే అర్హత జగన్కు లేదన్నారు. ఒక హత్యారోపణలో కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తిని ఈరోజు జైలుకు పోయి చూశాడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడంట. ఆయన ఒక విధ్వంసం సృష్టించిన మనిషి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఈ రామకృష్ణారెడ్డి గారి మీద 307 కేసులు కావచ్చు, ఇతరత్ర కేసుల్లో జైల్లో పోయాడు కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద కేసులు వేశాయని చెప్పి నేను అడుగుతూ ఉంటా. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆయన మీద కేసులు నమోదయ్యా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చింది జూన్ 12వ తేదీ ముఖ్యమంత్రి అయితే, అంతకుముందు ఆయన చేసిన విధ్వంసానికి ఎన్నికల కమిషను సుమోటివ్ చర్యలు తీసుకునింది. దాని మీద హైకోర్టుకు పోయాడు, ఈయన సుప్రీంకోర్టుకు పోయినాడు. అన్ని చోట్ల తిరస్కరణ గురైన తర్వాతే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి 307 కేసు పెట్టి జైల్లో పెట్టారు. సాక్షాత్తు రాజ్యాంగాన్ని ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. 5 సంవత్సరాలు ఒక విధ్వంస పాలన చేశారు మీరు. ఎన్నికలు జరుగుతున్న సమయం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు, దొరికిపోయినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రాజ్యాంగాన్ని గౌరవిస్తాడు, పరిరక్షిస్తాడు. 42 సంవత్సరాలు 43 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు అరాచకాన్ని కానీ, అన్యాయాన్ని కానీ, అవినీతి కానీ ఎంకరేజ్ చేసిన మనిషి కాదు ఆయన.